సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నాము. వరుస క్రమంలో మోడల్ పేపర్ నెంబర్ 13 అండి ఈరోజు ఇది. ఓకే, మరి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. 2030 నాటికి 50% దాకా విద్యుత్ అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీసుకుంటామన్న భారత్ ఏ సంవత్సరం నాటికల్లా నెట్ జీరో కార్బన ఉద్గార తటస్థత సాధిస్తామని ప్రకటించింది? ఏ సంవత్సరం నాటికండి? ఆన్సర్ ఆప్షన్ 3, 2070 నాటికి. ఓకే, 2070 నాటికి. నెక్స్ట్ వన్. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో యునెస్కో ఇండియా ఆఫ్రికా హ్యాకథాన్ 2022ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ అంతర్జాతీయ ఫోరం పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణానికి ప్రాప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది? ఏంటండి మరి అది? పర్యావరణము పరిశుభ్రంగా ఉండాలనేది ప్రాథమిక హక్కుగా. ఎవరంటే ఆప్షన్ ఏ అండి, యుఎన్ మానవ హక్కుల మండలి, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి. నెక్స్ట్ వన్. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు? ఏ వస్తువుల తయారీలో? పాత్రలు, టెర్రాకోట బొమ్మలు, ఇటుకలు, శిల్పాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇటుకలను తయారు చేయడంలో. ఓకే, ఇటుకల తయారీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. కుమారగుప్తుని పాలనకు సంబంధించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకారులు లేదా చారిత్రకాధారాలు అందిస్తున్నాయి? కుమారగుప్తుని పాలనకు సంబంధించి శాసనాలు, నాణాలు, రాగి పలకలు, ఫాహియాన్ రచనలు. ఆప్షన్ 2, నాణాలు ప్రధాన ఆధారాలుగా మనమైతే చెప్పుకోవచ్చు కుమారగుప్తుని యొక్క పాలనకు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. పిఎస్ఎల్విలో ఎస్ అంటే ఏంటి? పిఎస్ఎల్వి శాటిలైట్ సర్వీస్ స్పేస్ సిస్టమ్. ఓకే, ఆన్సర్ ఏంటి మరి? పిఎస్ఎల్విలో ఎస్ అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, శాటిలైట్. పూర్తి పేరేంటి మరి? పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. నెక్స్ట్ వన్. ఓఎన్జీసీ విస్తరణ రూపం ఏంటి? ఓఎన్జీసీ ఆప్షన్ 2 అండి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో కాలానికి ప్రమాణము కానిది ఏది? కాలానికి ప్రమాణం కానిది. కాంతి సంవత్సరం, లీపు సంవత్సరం, కాస్మిక్ సంవత్సరం, మిలియన్ సంవత్సరం. కాలానికి ప్రమాణం కానిది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకేనా, కాంతి సంవత్సరం కాదు. ఓకే, కాలానికి ప్రమాణం కాదు. ఎందుకు? కాంతి సంవత్సరం అనేది ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణం. ఓకే, కాలానికి కాదు. లీపు సంవత్సరం అంటే కాలం గురించి తెలియజేస్తుంది. కాస్మిక్ సంవత్సరం అన్న కాలమే, మిలియన్ సంవత్సరం అన్నా కూడా కాలమే. ఓకే, నెక్స్ట్. సూర్యుని యొక్క ద్రవ్యరాశి విలువ సుమారుగా ఎంత ఉంటుందండి? అంటే సూర్యుని యొక్క బరువు. 9వ ఆప్షన్ 4 అండి, 2 × 10⁻30 kgs. ఓకే, 2 × 10⁻30 kg. నెక్స్ట్ వన్. అంటువ్యాధుల గురించి చదివే శాస్త్రముని ఏమంటారు? అంటువ్యాధులు. ట్రామటాలజీ, పాథాలజీ, ఎపిడమిమాలజీ, నెక్స్ట్ సిస్టమాలజీ. ఏమంటారు? ఆప్షన్ 3 అండి, ఎపిడమాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అంటువ్యాధుల అధ్యయనం గురించి తెలిపే శాస్త్రము. నెక్స్ట్ వన్. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏంటి?
అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం? క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్, ఆక్సిజన్. 11వ ఆప్షన్ 1 అండి, క్లోరిన్ అండి. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకంగా మనం చెప్పుకోవచ్చు క్లోరిన్ని. నెక్స్ట్ వన్, కల్పన చావ్లా రెండవసారి తన అంతరిక్ష యానాన్ని పూర్తి చేసి 2003లో భూమిపైకి దిగుతూ నౌక కూలిపోవడంతో మరణించారు. మరి ఆ అంతరిక్ష నౌక పేరు ఏంటి? డిస్కవరీ, ఛాలెంజ్, కొలంబియా, అపోలో. 12వ ఆప్షన్ 3 అండి, కొలంబియా దాని పేరు. ఓకే, కొలంబియా. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ శ్రీహరికోట, కల్పకం, చాందీపూర్, బెంగుళూరు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కల్పకంలో ఉందండి. కల్పకం ఎక్కడ ఉంది? తమిళనాడు. నెక్స్ట్ వన్, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టము భారత రాజ్యాంగ ఏ షెడ్యూల్లో ఉంది? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 2వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 10వ షెడ్యూల్లో ఉంది. 10వ షెడ్యూల్లో ఉంది, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది దేశాల్లో ఏ దేశం మొట్టమొదట స్త్రీలకు ఓటు హక్కును కల్పించింది? క్రింది దేశాల్లో ఏ దేశం మొట్టమొదట స్త్రీలకు ఓటు హక్కును కల్పించింది? ఐస్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, యుఎస్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూజిలాండ్ అండి. స్త్రీలకు 1893లో మొదటిసారిగా ఓటు హక్కును కల్పించిన దేశంగా మరి నిలవడమైతే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యులు ఇది తప్ప అన్ని కమిటీలతో సంబంధం కలిగి ఉంటారు. రాజ్యసభ సభ్యులు ఏ కమిటీ తప్ప అండి? ప్రభుత్వ హామీల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ప్రభుత్వ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ. ఆప్షన్ 4, అంచనాల కమిటీలో ఉండరండి రాజ్యసభ సభ్యులు, మిగతా కమిటీలలో ఉంటారు. ఓకే. నెక్స్ట్, అంతర్జాతీయ అడవుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 12, ఏప్రిల్ 12, మార్చి 21, మే 22. ఆప్షన్ 3 అండి, మార్చ్ 21వ తారీఖున అంతర్జాతీయ అడవుల దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ అడవుల దినోత్సవం. నెక్స్ట్ వన్, పార్క్ల్యాండ్ గడ్డి భూములు ఏ ఖండంలో ఉన్నాయి? పార్క్ల్యాండ్ ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా. 18వది ఆప్షన్ 1 అండి, ఆఫ్రికా ఖండంలో పార్క్ల్యాండ్ గడ్డి భూములు ఉంటాయి. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమం ఏ డ్యామ్కు వ్యతిరేకంగా జరిగింది? చిప్కో సుందర్లాల్ బహుగుణ దీనికి నాయకత్వం వహించి జరిపినటువంటి ఉద్యమం అండి చిప్కో ఉద్యమం. తెహ్రీ డ్యామ్, హీరాకూడ్ డ్యామ్, బాక్రానంగల్ డ్యామ్, శివ సముద్రం డ్యామ్ అండి. ఏదండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, తెహ్రీ డ్యామ్. భారతదేశంలోనే అతి పెద్దదండి, అతి ఎత్తైన డ్యామ్ ఇది, తెహ్రీ డ్యామ్. ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్ ఆ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, నాటో అనున్నది ఒక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏంటి ఇది? 20వ ఆప్షన్ 1 అండి, ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమి అండి ఇది. ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమి. మరి నాటోలో మన దేశం సభ్యదేశం అండి? కాదు. ఓకే, నాటోలో మన దేశం సభ్యదేశం కాదు. నెక్స్ట్, భారత్లో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? భారతదేశంలో షానోదేవి, సుచేత కృపాలాని, ఇందిరాగాంధీ, విజయలక్ష్మి పండిత్. ఆప్షన్ 2 అండి, సుచేత కృపాలాని ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారండి ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి రైతులకు సహాయం చేసే ఉద్దేశంతో రూపొందించిన పథకం ఏది? వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ఓకే, ట్రాన్స్పోర్టేషన్కు రైతులకు సాయం చేసే ఉద్దేశంతో రూపొందించిన పథకం. కిసాన్ రైలు పథకం, ధాన్యలక్ష్మి, కిసాన్ ఉడాన్, కృషి కళ్యాణ్. 22 ఆప్షన్ 3, కిసాన్ ఉడాన్ పథకం. కిసాన్ ఉడాన్ పథకం ఈజ్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చూద్దాం. కంప్యూటర్ భాషలో HTML అనగా ఏంటి? HTML. 23 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కనీస మద్దతు ధరకి సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. కనీస
మద్దతు ధరకి సంబంధం లేని అంశము. ఆన్సర్ ఆప్షన్ 2 ఆకలి చావులను నిర్మూలిద్దామనేది దీని యొక్క ముఖ్యమైన అంశంగా మనమైతే చెప్పుకోవచ్చండి. కనీస మద్దతు ధర. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఎన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వము నిర్ణయించింది? ఎన్ని పంటలకండి? ఆన్సర్ ఆప్షన్ 1 23 పంటలకు. ఇంపార్టెంట్, 23 పంటలకు. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి, చూద్దాం. ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు మనకి, ప్యాసేజ్లో మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దీని నుంచి. దీన్ని క్లియర్గా చదవాలి, చదివి అర్థం చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. ఓకే. In the past, man's worst enemy was a nature. He lived under the continual threat of famine and pestilence. The wet summer could bring death to a whole nation, and every winter was a man's mountains stood like a barrier between people and people. A sea was a less highway than an impossible division today. Nature, through still an enemy, is an enemy almost. So completely conquered, a modern agricultural assures us of an simple food supply. Modern transportation has made the resources of the entire planet assemble to all inhabitants. Modern medicine and sanitation allow a dense population to cover the ground without a risk of a pestilence. True, we are still at the mercy of the more violent natural convulsion. Against earthquake, flood and hurricane, man has not devised adequate protection. But these major cataclysms are rare. At most times, nature is no longer formidable. She has been subdued. ఓకే, అంటే నేచర్ గురించి అండి, అంటే వాతావరణం అనేది, ప్రకృతి అనేది మనకు ఏ విధంగా అంటే అనుకోని సంఘటనల ద్వారా ప్రాణహాని కలిగిస్తుంది అనే అంశాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్స్ ద అండర్లేయింగ్ కన్విక్షన్ ఆఫ్ ది ప్యాసేజ్? 26 ఆప్షన్ 2 అండి. మ్యాన్ హ్యాస్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ నేచర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. నెక్స్ట్, మ్యాన్ హ్యాస్ నాట్ ఎట్ సక్సీడెడ్ ఇన్ కంట్రోలింగ్. మ్యాన్ హ్యాస్ నాట్ ఎట్ సక్సీడెడ్ ఇన్ కంట్రోలింగ్. 27 ఆప్షన్ 4 అండి. ఆల్ ఆఫ్ ది ఎబో 3 న్యాచురల్ క్యాలమిటీస్. ఫ్లడ్స్ అంటే వరదలు, ఎర్త్క్వేక్స్ భూకంపాలు, హారికేన్స్ వీటిని మనము ఆపగలమంటే ఆపలేము. నెక్స్ట్, మోడర్న్ మెడిసిన్ యాజ్ అ హెల్ప్డ్ మ్యాన్. ఎలా ఉపయోగపడిందండి మన మోడర్న్ మెడిసిన్ అంటే? ఆప్షన్ 2 అండి. టు లీవ్ ఇన్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఎపిడమిస్. నెక్స్ట్, ద మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ దట్. ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3. ఇట్ హ్యాస్ మేడ్ ఆల్ commodities available to everyone. Important. Next one. The word cataclysm in this passage means. దాని యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నారు. 30 ఆప్షన్ 4 అండి. ఏ గ్రేట్ డిస్ట్రక్టివ్ ఈవెంట్, ఉపద్రవం అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ. అండర్లైన్ వర్డ్ ఏంటండి? మరి న్యూఢిల్లీ అంటే ఏంటిది? ఆఫ్ అనేది ఏంటి? న్యూఢిల్లీ అంటే ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఇట్స్ ఎ నౌన్. ఓకే, నౌన్. నెక్స్ట్, ఆఫ్ అంటే ప్రిపోజిషన్. నెక్స్ట్, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్స్. గుడ్ అనేది దేన్ని తెలియజేస్తుందండి? గుడ్. 32 ఆప్షన్ 2 అండి. కంజంక్షన్ అడ్జెక్టివ్ రెండింటిని కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ద సెంటెన్స్ యూ వుడ్ బెటర్ consult a doctor as a following function of giving. You would better consult a doctor. దేన్ని తెలియజేస్తుంది? ఇదేంటి? ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అంటే ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ అండి, సలహా. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ క్యాపిటల్ లెటర్స్ అండ్ మార్క్స్ ఆఫ్ పంక్చువేషన్స్. 34 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4.
Manmohan Singh is the Prime Minister of India. Option 4 is the right answer గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ ది వర్డ్ దట్ రైమ్. టియర్స్, టియర్, సింక్, రింగ్, బ్రింగ్, కింగ్, సింక్, కింగ్. 35. ఆప్షన్ 3 అండి, బ్రింగ్, కింగ్ అనేది పేరింగ్ వర్డ్గా చెప్పుకోవచ్చు. ద సెంటెన్స్ ఐఎమ్ సారీ యాజ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఆఫ్ గివింగ్ ఆర్ మేకింగ్ అంటే ఏంటండి? ఆప్షన్ 1 అండ్ అపాలజీ, క్షమాపణ అని అర్థం, సారీ అనేది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్ అపాలజియేట్ ఆర్టికల్, appropriate article, sorry. Identify the sentence that contains appropriate article. 37. Answer option 3 అండి. They spent an exhilarating holiday near the Himalayas. Important. Identify the correct prepositions for the blank in the sentence. You have fallen dash love dash her. 38. Option 4 అండి. You have fallen in love with her. Identify the pair of homonyms, the same words. 39. Answer option 1 and pair, pair. Next one. Identify the synonym of the word underlined in the sentence. My friend commends me for my activities. ఏంటి comments అనేది ఏంటి? Underlined word ఏంటి? Option 3 అండి, prizes. Next one. Identify the antonym of the word underlined in the sentence. I do not lend anything to anyone. lend అంటే అర్థం ఏంటండి? lend. 41. ఆప్షన్ 1 borrow అంటే అప్పుగా తీసుకోను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆల్ త్రూ హీ ఈజ్ పూర్ ఈజ్ contended. The above sentences can be rewrite as. 42. Option 20. He is a poor but he is a contented. Next one. Mohan is a tallest boy in the class. Mohan is the tallest boy in the class. Rewrite cheyali malli question ni. Answer option 4 andi. No other boy in the class is so tall as Mohan. Next one. My father brought me a pen. The above sentence can be changed into the passive as. 44. Option 2 andi. I was brought a pen by my father. Important. Next one. Peter said to his sister, give me your pen. We can write the above sentence in the indirect speech as. 45. Option 4. Peter asked his sister to give her pen. Next one. Identify the grammatically correct sentence. Grammatically correct sentence ఏది అని అడుగుతున్నారని ఆప్షన్ 1. I reached the station when the train has left. Next one. Identify the correct phrase to fill in the blank. He has been ill dash. He has been ill dash. Answer option 4 and is since Monday. Next one. The suitcase is too heavy for me to lift. The above sentence can be changed as. 48. Option 2 and this suitcase is very heavy that I cannot lift it. Next one. Identify the grammatically correct sentence. 49. Answer option 3 and he is capable of coping with any problem. Next one. Identify the correct ending to the sentence tell me. Answer option 4. When you will be able to meet me. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.